నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇక అకాడమిక్ ఇయర్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఇక విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ ఉండబోతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించాలంటే లక్షల్లో విపరీతమైన వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అలాగే నాణ్యత ప్రమాణం కూడా లేని పరిస్థితి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఫీజుల నియంత్రణపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఓయూ జేఏసీ నేతల యొక్క వర్షన్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శంకర్ గారు ఉన్నారు, ఓయూ లీడర్. ఏం చెప్తారన్నా, ఈసారి పెద్ద ఎత్తున మొత్తం కూడా నియంత్రణ ఉండబోతుంది. విద్యాశాఖ మంత్రిగా మొత్తం కూడా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రభుత్వాలతో పాటు ఇటు ప్రైవేటు స్కూళ్ళలో కూడా చదువుకోవచ్చు అని ఒక ఆశాభావం ఉంది. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. నేనేమంటున్నా, పేద ప్రజలు గమనించాలి. ఇలా ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయ పార్టీలు మారుతాయి, అధికారులు మారుతారు, ఉద్యోగులు మారుతారు, కానీ మార్పు మాత్రం ఉండదు అనేది మీరు గమనించాలి. ప్రజాప్రభుత్వం అని ఇలా టింగున రింగున ఇలా నువ్వు పోయి ప్రైవేటు పాఠశాలలు ఓపెన్ చేస్తుంటే, ప్రైవేటు పాఠశాలల ఒత్తిడికి నువ్వు లోనవుతుంటే ఎట్లా ఫీజు నియంత్రణ వస్తుందా? కల్లా మర్చిపోండి. ఎందుకంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో కలుపుతా ఈ దేశంలో ఒక 4 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలలో 10+2 స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంది. ఎన్సిటి నామ్స్ ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్లో చెప్తున్నాయి అనే ఉద్దేశం తోటి కేంద్ర ప్రభుత్వం కూడా 10+2 ఉంటే నిధులు ఇస్తుంది అనే ఉద్దేశం కొద్దీ కలుపుతా అన్నారు. స్టేట్మెంట్ వచ్చిన 2వ రోజే మళ్ళీ మారిపోయినరు. ఎందుకు మారిపోయినరు, ఎట్లా మారిపోయినరు ఎవరికి తెలియదు. అంటే నాకు అనిపిస్తుంది, మేము అనుకుంటున్నాం ఇవాళ రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడానికి కాదు, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, అంతస్తులను పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులను కూడబెట్టుకోవడానికి వచ్చిండ్రేమో అనేది ఈ ఉదాహరణ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్యం ఒత్తిడికి లోనైంది ఈ ప్రభుత్వం అనిపిస్తుంది ఇలా. అదే ఏయని ఈ ప్రభుత్వం ఇలా ఫీజు నియంత్రణ ఎట్లా చేస్తుంది? ఫీజు నియంత్రణ చేస్తే ఇలా ప్రైవేటు వ్యవస్థలు ఊకుంటాయా? ఇలా అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కూలగొడతాయి కదా. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో ఏదైతే తిరుపతిరావు కమిటీ వేసిండ్రు, కనీసం గా కమిటీనన్నా అమలు చేయరాదయ్యా. 2.5 ఏళ్ళు అవుతుందయ్యా, 2.5 ఏళ్ళు అవుతుంది. నేను నిన్న డిపిఎస్ స్కూల్ అని ఒక స్కూల్కి పోయినా. ఎల్కేజీ యూకేజీకి 2,20,000 రూపాయల ఫీజు ఉంది. ఎవరి కోసం ప్రైవేటు పాఠశాలలు అని అడుగుతున్నా నేను. ఇలా ఎవరి కోసం ఉన్నాయి ప్రైవేటు పాఠశాలలు అనేది ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. ఇలా మరి ఉచిత నిర్బంధ విద్య ఎక్కడొస్తుంది? ప్రభుత్వ పాఠశాలల్లో. ఈ రాష్ట్రంలో ఈ యాక్ట్ అమలవుతుందా? దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈడెందుకు అమలు కాదు అంటే ప్రైవేటు స్కూళ్ళ ప్రభావం ఈ ప్రభుత్వాల మీద అంతుంది కాబట్టి ఇది అమలు కాదు. అందుకే ప్రజలను అంటున్నాయి అలా, మీది తప్పు, రాజకీయ నాయకులది తప్పు కాదు. నువ్వు ఎన్నుకునే నాయకుడు ఎట్లాంటోడు అనేది నువ్వు ఇలా గుర్తించాలి, గమనించాలి. 3వ అకాడమిక్ ఇయర్ ఇది. 3వ అకాడమిక్ ఇయర్ మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తే అప్పుడు అమలు చేస్తాడేమో. ఆయన మేనిఫెస్టోలో ఉన్న హామీలని మళ్ళా ఒక 5 ఏళ్ళ అధికారం ఇస్తే అమలు చేస్తాడేమో ఈ ముఖ్యమంత్రి. ఒక మాట చెప్పారు మీరు, ప్రైవేటు యాజమాన్యం అందరు కలిస్తే సీఎం సీట్ను కూడా దించేంత ప్రభావం ఉందని. నిజంగా ఆ స్థాయిలో లాబింగ్ జరుగుతుందా? అంత ప్రభావం కూడా ఒక సీఎం పైన, ఒక ప్రభుత్వం పైన చూపిస్తున్నారా? నేను అడుగుతున్నా ఇవాళ ఈ అకాడమిక్ ఇయర్ నుంచే 10+2 అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం చేస్తామన్నారు. ఎందుకు అంటే గతంలో 25 మంది విద్యార్థులు గ్లోబరీనా అనే ఒక సంస్థ వల్ల చచ్చిపోయినరు. అయినా నేను అడుగుతున్నా, ఎన్సిటి నామ్స్ నువ్వు ఫాలో కావాలి కదా. ఇలా అన్ని రాష్ట్రాలదో ఒక దారి అయితే మనది ఉలిపిరి కట్టేనా మనమేమన్నా మనదో దారి కావడానికి? సో నేనేమంటున్నా, ఇలా రాత్రికి రాత్రే నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు అంటే లోక విదితం. అది ప్రజలు అనుకుంటున్నారు, నేను అంటలేను. ఇలా ప్రైవేటు జూనియర్ కళాశాలల ఒత్తిడికి లోనై ఇలా ప్రైవేటు
జూనియర్ కళాశాలల నుంచి ముడుపులు తీసుకొని ఇలా ఈ ప్రభుత్వం వెనుకకేంది అంటుర్రు. ఇదే అంటుర్రు. నేను చాలామంది చెవుల ద్వారా విన్నా. నేను ఎందుకు వెనుకకేనట్టు నేను అడుగుతున్నా. ఇలా నువ్వు విద్యా వ్యవస్థని ఇలా మంచి తీర్చిదిద్దాలనుకునే ఒక మంత్రివే అయితే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అలా మీ మేనిఫెస్టోనో చెప్తుంది కదా, మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు కదా ఫీజు నియంత్రణ కమిటీ వేస్తా, నేను ఫీజు నియంత్రణ చేస్తా అని. మరి ఈ అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది కదా. ఎప్పుడు మీరు అధికారం పోయినాక అమలు చేస్తారేమో నాకు తెలిసి, ఇప్పుడైతే అమలు చేయరు. అదే చెప్తున్నా నేను. ఇలా టింగు టింగుమని రంగుల బాబు లెక్క రసవత్తరంగా ఇట్లా తిరగకుండ్రి. నేను చెప్తున్నా, ఇలా ప్రభుత్వ పాఠశాలని సందర్శించుండ్రి. ప్రైవేటు పాఠశాలలని సందర్శిస్తే ఇలా ముఖ్యమంత్రి అనేటోడు విద్యాశాఖ మంత్రి హోదాలా పోతే అక్కడ ఉన్న లోటుపాట్లని సమీక్షించడానికి ఇలా మీరు కదా పోవాల్సింది. ఇలా ఓపెనింగ్లకు పోతారు, రిబ్బన్ కటింగ్లకి. నీకు వానికి ఉన్న ములాఖాతు చెప్పు ముఖ్యమంత్రి. ఏం చెప్పు. ఇలా ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ రంగ సంస్థలని ఓపెనింగ్లకు పోయి వాటి మీద కదా నువ్వు నమ్మకాన్ని తెప్పియాల్సింది. ప్రైవేటు పాఠశాలలు రిబ్బన్ కటింగ్ చేయబోతావు, ప్రైవేటు వైద్యశాలలు రిబ్బన్ కటింగ్ చేయబోతావు. మరి దేంతో కొట్టుకోవాలో మాకైతే అర్థమైతే లేదు దేంతో కొట్టుకోవాలనో. మేము ఇప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఇలా అధికారులు ఐఏఎస్లు అంటే మేము ఆకాశం మింకెళ్ళి ఊడిపడ్డాం అన్న రకంగా ఏసీలకి వెళ్ళి దిగుతలేరు, ఓసీలకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఇలా ప్రతి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇలా పోలీసు వాళ్ళు ఎట్లయితే రాత్రి పెట్రోలింగ్ డ్యూటీకి పోతారో అట్లా వారానికి 3 రోజులు ఇన్స్పెక్షన్ చేయాలి కదా. ప్రభుత్వ పనితీరుని పర్యవేక్షణ చేయాలి కదా. మీ దగ్గరికి ప్రజలు వస్తారా? మీ దగ్గరికి ఉద్యోగులు వస్తారా? మీరు ప్రజల దగ్గరికి వెళ్తారా? ఉద్యోగుల దగ్గరికి వెళ్తారా? అది నిర్ణయించుకోవాలి. అలా ప్రజల వద్దకు పాలన రావాలి. అప్పుడు కదా ప్రగతి, లేకపోతే అధోగతి. అంతే.